హరహర మహాదేవ శంభో శంకర అనే నామస్మరణతో తెలంగాణలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. ప్రముఖంగా ఉన్నటువంటి కీసరగుట్టకి మనం ఇప్పుడు వచ్చాము. రామలింగేశ్వర స్వామికి ఉదయం నుంచి కూడా భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి కీసరగుట్ట యొక్క ప్రత్యేకత, అదేవిధంగా ఈరోజు స్వామివారికి చేసేటువంటి పూజా క్రతువుల గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఆలయ పూజారి. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. ముఖ్యంగా మీకు శివరాత్రి ధన్యవాదాలు. మీకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శ్రీ భవానీ శివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీసరగుట్ట సాక్షాత్ పరమేశ్వరుడు లింగ రూపం ధరించినటువంటి ఈ రోజున మహాశివరాత్రి అని పిలువబడుతుంది. ఈరోజు మహాశివరాత్రి రోజు ఆదివారం కాబట్టి భక్తులు చాలామంది కీసరగుట్ట విచేసి స్వామివారి ఉపవాస దీక్షతో ఓం నమ శివాయ శివనామస్మరణతో స్వామివారిని దర్శించుకుంటూ శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి స్వామివారికి అభిషేకం చేయించి అర్చన ఇత్యాది కార్యక్రమాలు చేసుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. అలానే ఈ శివరాత్రి యొక్క విశిష్టత మెయిన్గా కీసరగుట్టకి సంబంధించినటువంటి పురాణ గాథను వివరిస్తారు. కీసరగుట్ట అనగా కేసరి గిరి. కేసరి అంటే హనుమాన్, గిరి అంటే కొండ. కార్యక్రమం కీసరగుట్టగా మారింది. రాముడిచే ప్రతిష్ఠింపబడింది కాబట్టి శ్రీ రామలింగేశ్వర స్వామి పేరున వచ్చింది. అన్ని ఆలయాలు తూర్పుంటే ఈ ఆలయం మాత్రం పశ్చిమ ఉంటుంది. అదే చాలా విశేషం. అలానే ఈరోజు భక్తులందరూ కూడా స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం, జాగరణ లాంటి దీక్షలు చేస్తూ ఉంటారు. ఎలాంటి నియమాలు పాటించాలి? ఉపవాసం అనగా భోజనం కాకుండా నీళ్ళతో కానీ జ్యూసులతో కానీ స్వామివారిని దర్శించుకున్న తర్వాత సాయంకాలము ఉపవాస దీక్ష విడిచి ఓం నమ శివాయ నామస్మరణతో స్వామివారి జపం చేసుకుని ఉపవాస దీక్ష సాయంత్రం వదలాలి. అలానే భక్తులకి ఇలాంటి ఏర్పాట్లు చేశారండి. భక్తులకి అభిషేకాదులు, అర్చనలు ఇత్యాది కార్యక్రమాలు చేసుకొని స్వామివారి యొక్క రుద్రాహవనం ఉంది. ఆ రుద్రాహంలో స్వామి భక్తులు పాల్గొని స్వామివారి బయట లింగాలకి అర్చన, అభిషేకాలు ఇత్యాది గావించుకొని దీపారాధన చేసుకుంటారు. ధన్యవాదాలండి. సో అది మనం చూస్తూ ఉన్నాం కదా, కీసరగుట్ట దగ్గర భక్తజన సందోహం ఉంది. తెల్లవారుజాము నుంచే భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి వడివడిగా వస్తూ ఉన్నారు. ఉపవాసాలు చేస్తూ స్వామి నామస్మరణతో ఇక్కడ అందరూ కూడా తన్మయత్వం చెందుతున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ధనుంజయ్తో సంధ్య, 10 టీవీ. శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తుల తాకిడితో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం ప్రజెంట్ కీసరగుట్ట దగ్గర ఉన్నాము. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉన్నారు. అలానే వీవీఐపీల తాకిడి కూడా ఇక్కడ ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఏర్పాట్లు చేశారు. మనతో పాటు ఉన్నారు ప్రజెంట్ ఏఎస్ రావు నగర్ మాజీ కార్పొరేటర్ పావని రెడ్డి గారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అమ్మ. సో అంటే ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా మ్యామ్ కీసరగుట్టతో? మీకున్నటువంటి అనుబంధం ఏంటి? ఓం నమ శివాయ. ముఖ్యంగా ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన ప్రజలందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం దాదాపుగా ఇప్పుడు 20వ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడికి రావటం జరుగుతుంది. ఆ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం కూడా ఎంతో బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా కూడా కీసరగుట్టను చాలా అందరూ, పోలీస్ డిపార్ట్మెంటే కాదు ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా ఏకమై మన శైవ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులకు కూడా ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం అనేది చాలా సంతోషం. ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేశారు మ్యామ్? మీరు చూస్తూ ఉన్నారు స్టార్టింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు వచ్చేంత వరకు ఎలా అనిపిస్తుంది? వాస్తవంగా ప్రజల్లోకి పోయింది ఏంటంటే గతంలో చాలా సందడిగా ఎవరు వచ్చినా కూడా కొంచెం ఏర్పాట్లను కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయని తెలియజేసేవారు. కానీ ఈరోజు మేము రావాలంటే కూడా భయపడే రీతిలో, అంటే మేము ఒక ప్రజానాయకులం అయ్యుండి కూడా మేము రావాలి అని అంటే అందరూ పోలీస్ డిపార్ట్మెంటే కానీ రెవెన్యూ డిపార్ట్మెంటే కానీ చాలా చక్కగా మేము వస్తే కనీసం ఏ ఒక్క సంఘటన లేకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ కూడా లైన్లలో చాలా క్యూ లైన్లో పాటిస్తూ చాలా చక్కగా రావటం జరుగుతుంది. ఏర్పాట్లు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక్కడ చూసినా కూడా కొంచెం కూడా ఇబ్బంది లేకుండా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా తరపు నుంచి గవర్నమెంట్ ఏదైతే ఈ టేకప్ చేసిందో వారందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇది ఇక్కడ మనం చూసినట్లయితే వీఐపీలు వీవీఐపీలు అని లేదు, సామాన్యులకు కూడా ఆ స్వామివారి దర్శనాన్ని కల్పించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారని తెలుస్తోంది. కెమెరా పర్సన్ ధనుంజయ్తో సంధ్య, 10 టీవీ.
ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో శివాలయాలన్నీ కూడా మారుమోగిపోతూ ఉన్నాయి. ప్రజెంట్ మనం కీసరగుట్ట వద్ద ఉన్నాం. ఇక్కడ భక్తుల కోలాహలం అయితే అంతకంతకు పెరిగిపోతోంది. క్యూ లైన్లు అన్నీ కూడా రద్దీగా మారుతున్నాయి. అయినా కూడా సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి గారు. మరి వారితో మాట్లాడదాము. నమస్కారం అండి, హ్యాపీ శివరాత్రి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సార్, మనం చూస్తున్నాము కింద స్టార్టింగ్ దగ్గర నుంచి భక్తులు ఇక్కడ దర్శనం చేసుకునేంత వరకు ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని వెనుక మీరు ఆలయ ఈవోగా ఉండి అధికారులతో ఎలాంటి సమన్వయాన్ని ఏర్పాటు చేశారు? ఈరోజు రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీసరగుట్ట మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అధిక సంఖ్యలో రావడం కాకుండా సులభంగా వారికి దర్శనం చేసే అవకాశం మేము కలిగించినాము. ఇందుకోసం గత రెండు నెలల నుండి అనేక రకాల ఆలోచించి భక్తులు వేరే మార్గంగా రాకుండా చూసి ఒకటే మార్గం కూడా ఇంక్లూడింగ్ విఐపీస్ కూడా ఒకటే మార్గంగా వచ్చి వారికి భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా వారికి క్యూ లైన్ ద్వారా దర్శనం కలిగించే అవకాశం కల్పించినాం. కాబట్టి భక్తులు సౌకర్యంగా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలవుతున్నారండి. అలానే ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు? వారికి తగ్గట్టుగా ఏర్పాట్లు అంటే భక్తులు ఇప్పటి వరకు 8,000 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. మొత్తం రాత్రి 12 గంటల వరకు 1,20,000 వరకు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. సాయంత్రం జాగరణ సమయం కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి అభిషేక పూజల సమయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారండి ఈ శివరాత్రిని ప్రత్యేకించు? అంటే ఉపవాసాలు వదిలిన వారికి బయట మేము ఫ్రూట్స్ కానీ మజ్జిగ కానీ మరి అంత అవసరం ఉంటే వాటర్ ప్యాకెట్స్ అవన్నీ కూడా సరఫరా చేస్తున్నాము. కావున భక్తులందరూ దాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అది మనం చూస్తున్నాం కదా, ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లో ఉండేటువంటి భక్తులు ఎవరైతే ఉపవాసము జాగరణతో ఆ పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని ఉంటారో వారందరికీ కూడా పలహారాలు అలాంటివి కూడా ఏర్పాట్లు చేస్తున్నామని కూడా ఈవో చెప్తూ ఉన్నారు. మొత్తంగా అయితే కీసరగుట్టలో ఇక్కడ భక్తుల తాకిడి అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ప్రతి సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వస్తారని చెప్పి ఆలయ అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ధనుంజయ్తో సంధ్య, 10 TV.